పూరి గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ వెల్లడించారు. గుడిసెల్లో నివసిస్తున్న వారికి మలేషియా టెక్నాలజీని ఉపయోగించి నెల రోజుల్లోనే ఇల్లు నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో నిర్మించిన ఇళ్లకు చివరి బిల్లు నెల రోజుల్లో లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. గోడలు బాగుండి పైకప్పు సరిగా లేని వారికి రూఫ్ రీప్లేస్మెంట్ పథకం అమలు చేస్తున్నామంటున్న విపి గౌతమ్తో మా ప్రతినిధి నగేష్ చారి ముఖాముఖి. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కూడా కొనసాగుతోంది. మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ముఖ్యంగా గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ పథకంలో కీలక మార్పులు చేశారు. అదేవిధంగా రూఫ్ రీప్లేస్మెంట్, అదేవిధంగా గతంలో కేటాయించినప్పటికీ పూర్తి చేసుకోలేని వారికి కూడా ఇందులో అవకాశం లాంటి అనేక కీలకమైన మార్పులు చేశారు. మొత్తం మీద మొదటి విడత ఏ స్థాయిలో ఉంది, రెండో విడత ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇంకా ఏం చేయబోతున్నారనే విషయాలను రాష్ట్ర హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ మొదటి విడత చూద్దాం. సార్, మొదటి విడతలో అసలు స్టేటస్ ఏంటి, అంటే మొదట ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, అది ఎన్ని అలాట్ చేశారు, ప్రజెంట్కి కంప్లీట్ అయినా ఎన్ని ఉన్నాయి సార్? మొదటి విడతలో మన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం కింద గవర్నమెంట్లో 4.5 lakh హౌసెస్ శాంక్షన్ చేశాం. సో దాంట్లో జిహెచ్ఎంసీ ఏరియాలో కొన్ని సైట్స్ లేని వల్ల గ్రౌండ్ కాకపోవడం కానీ మొత్తం రాష్ట్రం అంతా 3 lakh హౌసెస్ దాకా గ్రౌండ్ అయినాయి. దాంట్లో 1,00,000 ఇల్లులు కంప్లీట్ అయ్యి మొన్న గృహప్రవేశాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆసిఫాబాద్లో గృహప్రవేశం కూడా సామూహిక గృహప్రవేశాలు కూడా చేయడం జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ దాకా ఇంకో 1,00,000 ఇల్లులు కూడా కంప్లీట్ చేయాలి అనేది మనకు దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. సో సెప్టెంబర్ వరకు మాక్సిమం ఈ ఆగస్ట్ ఎండ్ వరకే కూడా మనం 2 lakh హౌసెస్ కంప్లీట్ చేసుకుంటాము. ఈ డిసెంబర్ దాకా మొత్తం ఇందిరమ్మ ఫేజ్ 1లో గ్రౌండ్ చేసిన 3 లక్షల ఇల్లు కూడా పూర్తి అయిపోతాయి. కొంతమంది ఇంకా అసలు ప్రారంభించని వాళ్ళు ఉన్నారు, అంటే వారికి మళ్ళీ అవకాశం ఇంకా ఇస్తారా, లేక వాటిని రద్దు చేసి మరొకరికి ఇచ్చే ఆలోచన ఉందా? లేదు, అది క్లియర్గా ఈ చర్చ కూడా వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరికి క్యాన్సిల్ చేసేది అవసరం లేదు, మనం ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినదని ఇచ్చినట్టే కంటిన్యూ అవుతాయి. ఓవర్ అండ్ అబౌవ్ దట్ సెకండ్ ఫేజ్లో 2.5 lakh హౌసెస్ 2.5 లక్షల ఇల్లు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వాళ్ళకి గ్రౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది, సెకండ్ ఫేజ్లో ఇంకా కొత్త వాళ్ళకి ఇస్తుంటాం. మొదటి విడతకు సంబంధించి ప్రధానంగా చివరి బిల్లు రాలేదని చాలా మంది లబ్ధిదారులు చెప్తున్నారు. అది ఎందుకు ఆగింది, ఎలా ఎప్పుడు ఇస్తారు? మీరు చెప్పినది కరెక్టే. మన స్కీమ్ సక్సెస్సే ఎవ్రీ పేమెంట్ కూడా ఎవ్రీ వీక్ కూడా పేమెంట్ పోవడం. ఎవ్రీ వీక్ మండే అయితే టాన్ చెప్పేసి వాళ్ళ ఖాతాలోనే డైరెక్ట్గా అమౌంట్స్ వెళ్ళేది. సో బేస్మెంట్ కంప్లీట్ అయినాక 1 lakh, మళ్ళీ వాలింగ్ గోడలు పూర్తి అయినాక 1,00,000 రూపాయలు, స్లాబ్ పూర్తి అయినాక 1,50,000 ఇట్లా వెళ్తుండే. ఈ ఫైనల్ పేమెంట్ వరకు మనకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం ఆపడం జరిగింది. బట్ అది కూడా తొందరలోనే ప్రభుత్వ లెవెల్లో ఒక నిర్ణయం తీసుకొని అది కూడా మేబీ విత్ ఇన్ అ మంతే అవి అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇటీవల స్లాబ్కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, దానికి పరిమితులు పెట్టారు, అంటే దాని ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? మనం ప్లింత్ ఏరియాకి లిమిట్స్ పెట్టాం, ఎందుకంటే అదే ఫస్ట్ కనిపిస్తుంది కాబట్టి. కానీ ఏం చేశారంటే మేస్త్రులు ప్లింత్ ఏరియా 600 SFT పెట్టుకొని స్లాబ్ ఏరియా ప్రతి సైడ్ 3 అడుగులు పెంచుకోండి అని చెప్పేసి బెనిఫిషియరీస్ ని ప్రోత్సహించారు. దానివల్ల ఏమైతుంది, 600 SFT ఇల్లు ఉంటుంది కానీ స్లాబ్ 1000 SFT అవుతుంది. సో దీంట్లో మేస్త్రులకి ఏం అడ్వాంటేజ్ అంటే వాళ్ళు స్లాబ్ ఏరియా ప్రకారం మేస్త్రి కూలి తీసుకుంటారు. సో 1000 SFT ఇళ్ళకైతే 3.5 లక్షలు కూలి వస్తుంది మేస్త్రులకి, 600 SFT ఇళ్ళకైతే ఓన్లీ 2 లక్షలే వస్తుంది. అనవసరంగా లబ్ధిదారులు 1,00,000-2 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నారు. సో ఇలాంటిది ఫీల్డ్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇలాంటిది కాకుండా బెనిఫిషియరీ ఒక మంచిదిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్లాబ్ ఏరియాని కూడా ఎక్కువ పెంచొద్దు, మీరు ఇల్లు ఎంత ఉందో దానికన్నా ఒక 20% కావాలంటే పెంచుకోవచ్చు. ముందు సైడ్ ఒక 3 feet, సైడ్స్లో 1 feet పెంచుకోవచ్చు. అవసరం ఉంటే సజ్జాలు వేసుకోండి, లేకపోతే మీకు నీడ కావాలంటే ఇంటికి ముందు పోర్టికో వల్ల GI షీట్ వేసుకోండి. కానీ స్లాబ్ వేసుకొని మీరు నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం లబ్ధిదారులకి ఈ నిబంధన అనేది రీసెంట్గా పెట్టడం జరిగింది. ఓకే సార్, ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాల్సి ఉంది, చాలా కాలంగా మంత్రి సీఎం అందరూ అడుగుతున్నారు, ఆ స్టేటస్ ఏంటి సార్, కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందా? సో ఇది మనకు PMAY గ్రామీణ్లో మనకి ఇంకా ఇల్లులు అనేది అలొకేట్ చేయడం అవ్వలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం
ఆల్మోస్ట్ లాస్ట్ 2 years రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్తున్నాము, టచ్లో ఉన్నాము అక్కడ ఉన్న అధికారులతో. అట్లానే మన ప్రభుత్వం తరపు నుంచి కూడా సీఎం గారు అక్కడ పిఎం గారికి కావచ్చు, అక్కడ ఉన్న మంత్రివర్యులు, క్యాబినెట్ మంత్రివర్యులకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్లో PMAYGలో మనం జాయిన్ అవ్వలేదు, బట్ ఈ గవర్నమెంట్లో జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నామని ఇవ్వడం జరిగింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం చాలా కండిషనాలిటీస్ ఉన్నాయి. సో దానివల్ల పోయిన ప్రభుత్వంలో అప్పుడు జాయిన్ అవ్వలేదు. ఈ కండిషనాలిటీస్ ఉన్నాయి. అండ్ సబ్సిడీ కూడా 72,000 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, 72,000 ఇస్తుంది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం 48,000 పెట్టుకొని 1,20,000 అనేది PMAYG స్కీమ్. ఇదే దేశమంతా నడుస్తున్నది. సో మనం 5 లక్షలు ఇస్తున్నాము, అక్కడ నుంచి 72,000 అనేది మనం ట్యాప్ చేసుకోవాల్సింది ఉంది. సో దీంట్లో మన యాప్లో ఆల్రెడీ డేటా ఉంది, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం యాప్లో చేయమని చెప్పారు. అది కూడా మనం మళ్ళీ సర్వే చేసి మొత్తం 12 లక్షల మంది హౌస్ హోల్డ్స్, 12 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్గా తేలి మనం PMAY గ్రామీణ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని విధి విధానాల ప్రకారం మనమే ఫస్ట్ స్టేట్గా కంప్లీట్ చేశాము ఇప్పుడు. సో మనం ఆల్మోస్ట్ లాస్ట్ 9 monthsగా టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాము, భగీరథ ప్రయత్నం కూడా చేస్తున్నాము. సో వీఆర్ హోప్ఫుల్ దట్ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి త్వరలోనే మనకు ఇల్లులు కేటాయిస్తారనేది మనం వెయిట్ చేస్తాం. కేంద్రం నుంచి లేట్ అయినా మనం ఇచ్చే ఈ చివరి బిల్లుకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి హౌసింగ్ శాఖ నుంచి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా సార్ దానికి? నో అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం డోటైల్ చేసుకుంటాము. లేనిచో మనం ప్యూర్లీ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా నడుస్తున్నాయి, 2 ప్యారల్గా నడుస్తున్నాయి. సో ప్రజలకి ప్రభుత్వం నుంచి ప్రామిస్ చేసిన 5 లక్షలు అనేది డెఫినెట్లీ వాళ్ళ ఖాతాలో పడడం జరుగుతుంది. ఏ సోర్స్ నుంచి పట్టుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వం హెడ్ఏక్ తప్ప ఆ హెడ్ఏక్ అనేది లబ్ధిదారుల మీద ఉండదు. రెండో విడతకు సంబంధించి గుడిసె లేని తెలంగాణ అనేది కొత్తగా నినాదం క్యాబినెట్ ఆమోదం చేసింది. అది ఏంటంటే రాష్ట్రంలో ఎన్ని గుడిసెలు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, ఆ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? సో మీరు మంచి ప్రశ్న అడిగారు. అంటే ఒకటి ఈసారి సెకండ్ ఫేజ్లో గుడిసెలు లేని తెలంగాణ నినాదం సీఎం గారు మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనం చూసాం, ఫస్ట్ ఫేజ్లో కూడా చాలా ఎలిజిబుల్ వాళ్ళు మంచి పువర్ పీపుల్కే ఇచ్చారు, కానీ చాలా విలేజెస్లో కొన్ని గుడిసెలు మిగిలిపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టుకుంటారో లేదా అనే భయంతో ఇవ్వలేదు. ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు, ఆల్రెడీ మనం 7,000 కోట్లు ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు రిలీజ్ చేయడం జరిగింది. 22,000 కోట్లకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇన్ని లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం. ఇన్ని చేసినాక ఊరిలో గుడిసెలు కనబడితే అది సమాజానికి మంచిది కాదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గుడిసెలు లేని తెలంగాణని ఫస్ట్ నిర్మిద్దాం, మనం శాచురేషన్ మోడ్లో ఒక్క గుడిసె కూడా లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఒక సంకల్పం తీసుకున్నారు. సో దాని ప్రకారం ఇప్పుడు గుడిసెలు సర్వే కూడా చేశాము. మన రాష్ట్రంలో దాదాపు ఒక 40,000 40,000 గుడిసెలు ఉన్నట్టుగా గుర్తించాము. మండలాల వారిగా, నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా కూడా డేటా మన దగ్గర ఉంది. ఇప్పుడు కలెక్టర్స్కి కూడా ఏం ఆదేశాలు ఇచ్చామంటే సెకండ్ ఫేజ్లో 2.5 లక్షల ఇల్లులు శాంక్షన్ చేసింది ప్రభుత్వం, ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇల్లులు. సో దీంట్లో ఆ నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో 100 ఉంటుంది గుడిసెలు, కొన్ని నియోజకవర్గాల్లో 500 ఉంటాయి. సో వీళ్ళకి ఫస్ట్ ఇవ్వండి, వీళ్ళకి అందరికి ఇచ్చినాక మా దగ్గర గుడిసెలు ఏం లేవు మా జిల్లాలో అని జిల్లా కలెక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చినాక మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఉంటుంది. సో ఈ ఫేజ్లో వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాము. బట్ గుడిసెలు కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఈ ఫేజ్లోనే శాంక్షన్స్ కూడా వస్తాయి. మీరు అన్నట్టు మొదటి విడతలో మీకు అనుమానం వచ్చినట్టే ఇప్పటికీ కూడా అంటే వారు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత అంటే బేస్మెంట్ లెవెల్ వరకు అయినా వాళ్ళు ముందు కట్టుకోవాలి కదా సార్, వారికి ఏమైనా ఆర్థిక సహాయం ముందుగా చేస్తుంటారా ఎట్లా? సో దీనికి ప్రత్యేకంగా కొన్ని కార్యాచరణలు మనం రూపొందిస్తున్నాము. ఒకటి, మనం 5 లక్షలు ఇచ్చినా కొన్ని సడన్గా ఇన్ని లక్షల ఇల్లులు శాంక్షన్ అయ్యే వరకు డిమాండ్ పెరిగి 6-7 లక్షలు కూడా అవుతుంది. వాళ్ళ చేతుల నుంచి 1 లక్ష 2 లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది అనేది కొన్ని చోట్ల చెప్తున్నారు. సో దానికి ఒక మంచి టెక్నాలజీ తీసుకురావాలి అని చెప్పేసి మైవాన్ టెక్నాలజీ మనకి ఏదైతే హైదరాబాద్లో 50 అంతస్తు బిల్డింగ్స్ 60 అంతస్తు బిల్డింగ్స్కి వాడతారో ఆ మైవాన్ టెక్నాలజీని, మలేషియన్ టెక్నాలజీని వాడి మనం ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టబోతున్నాం. ఆల్రెడీ కట్టిస్తున్నాం కూడా, ఆల్రెడీ కొన్ని వేల ఇల్లు కట్టించాం. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం 1 నెలలోనే ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. అండ్ 5 లక్షలకు ₹1 కూడా పెరగకుండా అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో లేబర్ అవన్నీ చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఓన్లీ బేస్మెంట్ వేయడం, స్టీల్ కట్టించడం, ఆ ఫామ్ వర్క్ చేయడం, కాంక్రీట్ పోయడం, ఒకేసారి కాంక్రీట్ పోర్ చేస్తే మొత్తం ఇల్లు స్లాబ్, పిల్లరు, గోడ, లోపల గోడలు అన్నీ రెడీ అయిపోతాయి. సో ఇలాంటి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఈ టెక్నాలజీ కట్టిద్దామని ఆలోచిస్తున్నాము. అట్లానే
వాళ్ళు స్వయంగా కట్టుకోలేరు కాబట్టి ఈ గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళే కట్టుకోగలుగుతారు, కొంతమందికి సపోర్ట్ కావాలి. సో ఇందిరమ్మ కమిటీస్ ద్వారా లోకల్ ఎమ్మెల్యే సహకారం తీసుకొని కూడా వాళ్ళకు కట్టించేసి వాళ్ళ నుంచి వీళ్ళకి డబ్బులు ఇప్పించే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాం. ఈ రెండో విడతలో మరొకటి రూఫ్ రీప్లేస్మెంట్ అంటున్నారు, అంటే ఏంటి సార్, అది ఎవరికి ఇస్తారు? సో ఇది మనం ఫస్ట్ విడతలో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలామంది శాంక్షన్స్ తీసుకొని ఇల్లు మొదలు పెట్టలే. ఏంటని చూస్తే అట్లా ప్రతి ఊర్లో ఒకరో ఇద్దరు ఉన్నారు. ఎందుకని చూస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు అయితే కొంచెం పకడ్బందీగానే ఉంది, కానీ రేకుల ఇల్లు ఉంది, లేకపోతే టైల్డ్ హౌస్ ఉంది, వాళ్ళకు గోడ స్ట్రాంగ్ ఉంది. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఇల్లు తీసుకొని మనం జస్ట్ స్లాబ్ వేసుకొని సున్నం పోసుకొని కొత్త ఇళ్ళలా చూపించి 5 లక్షలు తీసుకుంటామనేది అనుకున్నారు. కానీ మనం యాప్లో పెట్టిన సాంకేతిక టెక్నాలజీస్, ఏఐ, ఫోటోసు, ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఏం లేకుండా ఉండాలి, బేస్మెంట్ స్టేజ్ వైజ్ పేమెంట్స్ వల్ల అట్లాంటి మిస్చీఫ్ చేయడానికి స్కోప్ లేకుండే. సో అందుకని వాళ్ళు శాంక్షన్స్ తీసుకొని కట్టకుండా ఆగిపోయారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎందుకు మరి శాంక్షన్స్ తీసుకున్నారు, ఇప్పుడు ఏమనుకుంటారంటే, లేదు సార్ మాకు స్లాబ్ మాత్రం అప్గ్రేడ్ చేయాలి, ఇల్లు బాగానే ఉంది, గోడలు బాగానే ఉన్నాయి, ఉన్న ఇల్లు కూలగొట్టు తెలుసుకోలేదు, మాకు మంచిగానే ఉంది ఇల్లు, స్లాబ్ మార్చుకుంటే మాకు బాగుంటుంది, స్లాబ్ కురుస్తుంది, పెంకుల్లో కురుస్తున్నాయి, లేకపోతే ఈ తాండూర్ స్టోన్స్ అట్లా కూడా ఉన్నాయి వికారాబాద్ ఏరియాలో, సో మేము చత్తు కొత్తది పోసుకుంటామంటే అట్లా పర్మిషన్ ఇస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఫీల్డ్ నుంచి ఇట్లా ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక 6 నెలలుగా దీని మీద స్టడీ చేసి సర్వే చేసి అన్ని డేటా తీసుకున్నాక క్యాబినెట్లో ఈసారి ప్రతి నియోజకవర్గానికి ఇచ్చిన 2000 ఇళ్లలో 500 ఇళ్లు ఈ ప్రయోగం అనేది చేద్దాం, ఇది డిమాండ్ ఎంత ఉందని చూద్దాం అని చెప్పేసి 500 శాంక్షన్స్ దానికి సెటప్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి వాళ్ళకంటే మీరు కొత్తగా లాస్ట్ 3-4 ఇయర్స్లో ఇల్లు కట్టి ఉండొచ్చు, కానీ అది కట్టడానికే మీకు 3-4 lakhs అయ్యి ఉంటుంది, కానీ ఆస్బెస్టాస్ షీట్ వేసుకున్నారు, జిఐ షీట్ వేసుకున్నారు. ఇప్పుడు అది కూలగొడితే అది మీకు వేస్ట్, అది నేషనల్ ఎకానమీకి కూడా మంచిది కాదు. సో మీరు జస్ట్ ఆ రేట్లు తీసేసి సెంటరింగ్ కట్టేసి స్లాబ్ వేసేస్తే అయిపోద్ది, మీకు 2 lakhs అనేది ఇచ్చేస్తాం. 1 monthలో మీకు పని అయిపోతుంది, మీరు ఉన్న ఇల్లు కూలగొట్టనక్కర్లేదు, మీరు ఎక్కడ అటు ఇటు డిస్ప్లేస్ అవ్వడానికి కూడా అవసరం లేదు. సో ఇది 2 lakhs ఇవ్వడానికి ఈ స్కీమ్ అనేది ప్రభుత్వం ఆమోదం ఇవ్వడం జరిగింది. ఇది సర్వే కూడా ఇప్పుడు జిల్లాలో నడుస్తుంది. అంటే ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. ఎస్, సో స్కీమ్లో మీరు అడిగినది దరఖాస్తు మళ్ళీ కొత్తగా చేసుకోవాలా, గుడిసెలు వాళ్ళు కానీ రూఫ్ రీప్లేస్మెంట్, ఎవరు ఏం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర అందరి హౌస్ హోల్డ్స్ డేటా ఉంది. మన 85 లక్షల ఇల్లులు ఇంటింటికి తిరిగి సర్వే చేశాం. వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఇంటి గోడ ఎట్లా ఉంది, వాళ్ళ ఇంటి పైకప్పు ఎట్లా ఉంది, ఇవన్నీ మన దగ్గర డేటా ఉంది. సో దాని నుంచే మనం ఐడెంటిఫై చేసుకుంటాం మన ఖర్చు ఏంటి అనేది మన దగ్గర డేటా ఉంది. మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేస్తున్నాం అంతే. సో ఎవరు కూడా మళ్ళీ అప్లై చేయడానికి అయితే అవసరం లేదు. సో ఇందులో మరొకటి, అంటే గతంలో ఇందిరమ్మ పథకంలో కానీ కేటాయించినప్పటికీ పూర్తి చేయని వారికి కూడా మళ్ళీ ఈసారి అవకాశం ఇస్తా అంటున్నారు. అంటే అవి ఎన్ని ఐడెంటిఫై చేశారు, అది ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సో మనకు 2006 to 2014 మనకు ఆల్మోస్ట్ 25 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టాం తెలంగాణ రీజియన్లో మాత్రం. అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో. సో దాంట్లో ఒక 4.5 లక్షల ఇల్లులు 2014లో ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నవి. తర్వాత స్కీమ్ అప్పుడు డిస్కంటిన్యూ అయింది కాబట్టి వాళ్ళకు ఫర్దర్గా ఏం డబ్బులు రాలేదు. సో వాళ్ళు గోడలు లింటల్ దాకా నిర్మించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేసుకున్నారంటే దాని మీద జస్ట్ షెడ్ తార్పలినో ఏదో కప్పుకొని ఉంటున్నారు అట్లా. సో వాళ్ళు కూడా ఈ రూఫ్ రీప్లేస్మెంట్ పథకం కింద ఇప్పుడు స్లాబ్ పోసుకోవచ్చు. స్లాబ్ పోసుకుంటే వాళ్ళకి 2 lakhs అనేది వచ్చేస్తుంది. సో దాంట్లో 4 lakhs ఉన్నారు మన లెక్క ప్రకారం. కానీ దాంట్లో కొంతమంది వాళ్ళే స్వయంగా కూడా డబ్బులు పెట్టి స్లాబ్ వేసుకున్నారు. ఇంకా ఎవరైతే స్లాబ్ వేసుకోకుండా టెంపరీ స్లాబ్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీలో తీసుకుంటాం. మొత్తం మీద అంటే ఇందిరమ్మ ఈ రెండో ఫేజ్ అంటే ఇప్పుడు టార్గెట్ ఎప్పుడు, అంటే ఎంత లోపు ఇది కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఇల్లు అన్నీ కూడా December end కల్లా కంప్లీట్ చేయాలనేది. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మనకు బెనిఫిషియరీ సెలెక్షన్ ఈ ప్రక్రియ అనేది నడుస్తుంది. మేబీ బై నెక్స్ట్ మంత్ పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అయిపోతుంది. మ్యాక్సిమం మనం ఇప్పుడు జూలైలో ఉన్నాము, బై ఆగస్టు గ్రౌండ్ అయిపోతాయి ఇల్లులు. ఆగస్టులో గ్రౌండ్ అయితే దాంట్లో 50% అయినా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇంకా ఒక అవతల 6 నెలల్లో మొత్తం కూడా కంప్లీట్ చేయాలనేది ఉద్దేశం. ఇది ఇందిరమ్మ రెండో విడతకు సంబంధించి రాష్ట్రంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాలు, ప్రణాళికలపై గౌతమ్ గారు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ బాలాజీతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.